సో సార్ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా వర్షం వచ్చినప్పుడు వాటర్ అనేది ఎలా కలెక్ట్ అవుతుంది, ఎలా ట్యాంక్స్లలో స్టోర్ అవుతుంది అన్నది మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. అది అసలు ఎలా జరుగుతుంది అన్నది ఒకసారి ప్రాసెస్ మాకు చూపిస్తారా? జనరల్గా మన రూఫ్స్ టూ టైప్స్ ఉంటాయండి. ఒకటేమో ఫ్లాట్ రూఫ్, ఒకటేమో స్లోప్డ్ రూఫ్. ఫ్లాట్ రూఫ్లో ఓన్లీ సింగిల్ పైప్, మనం ప్రతి ఇంట్లో నార్త్ ఈస్ట్లో స్లోపింగ్ ఉంటుంది. దాన్ని సింగిల్ పైప్ ద్వారా కిందికి తీస్తారు. అది డ్రైనేజ్లో కానీ లేకపోతే బయటికి కానీ పంపడానికి చూస్తారు. అట్లా కాక ఇదే స్లోప్డ్ రూఫ్ అయితేనేమో డిఫరెంట్ మెటీరియల్స్ తోటి ఉంటాయి. పెంకులు ఉంటాయి, తర్వాత ఇవేమో ఆంగ్రేజ్ పెంకులు అంటారు, టైల్స్. ఇంకోటి కుమ్మరి పెంకలు ఉంటాయి, వాటితోటి కూడా రేకులు ఉంటాయి. తర్వాత గడ్డి ఉంటుంది, కమ్మలు ఉంటాయి, తుంగ, డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ తోటి స్లోప్డ్ రూఫ్స్ తయారు చేస్తారు. వాటి దగ్గర నుంచి కూడా మనం రెయిన్ వాటర్ కలెక్ట్ చేయాలంటే కింద డోమ్ షేప్లో ఒక గట్టర్ని ఏర్పాటు చేసుకొని దాంట్లో అవి చుట్టూ ఈక్వల్ హైట్లో ఉంటే అందులో కాలువలాగా బారుతుంటాయి. దానికి ఏదో ఒకటి వర్టికల్గా పైపు, సింగిల్ పైప్ పెట్టుకొని దాని ద్వారా కింద స్టోరేజ్ యూనిట్ పెట్టుకొని ఏదైనా ఫిల్టర్ జాలి మాదిరిగా పెట్టి అందులోని స్టోర్ చేసుకోవచ్చు. సో అంటే మనకి ఏదైతే మనం వర్షాలు పడ్డప్పుడు మనం వాటర్ కలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం కదా. సో ఆ సమయంలో ఏంటి అని అంటే మనకి నార్మల్గా మనం బిల్డింగ్స్ రూఫ్స్ చూసినట్టయితే అన్నీ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి దానికి ఏంటి అంటే చివరన బిల్డింగ్ యొక్క చివరన మనకి పైప్ అనేది కనెక్ట్ చేసేసి వాటర్ అనేది కూడా మొత్తం కిందికి వచ్చే విధంగానైతే సెటప్ చేస్తూ ఉంటారు. కానీ స్లోప్గా ఉన్నటువంటి రూఫ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా చుట్టూరుగా మనకి ఏదైతే ఒక గట్టర్ లాగా మనకి వాటర్ అనేది కూడా అంతా అందులో కలెక్ట్ అయ్యే విధంగా చుట్టూ పైప్స్ కానీ లేకపోతే పెంకు మాదిరిగా యూ షేప్ లో ఉన్నటువంటి పెంకులని యూజ్ చేసి వాటర్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని దాంట్లోకి మనం వాటర్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. అందులో వచ్చినటువంటి వాటర్ అవన్నీ కూడా. సో దాన్ని మనం ప్రాక్టికల్ గా ఇక్కడ మనం చూడొచ్చు, మనకి చూపిస్తున్నారు. సో ఏదైతే ఇక్కడ స్లోప్ లాగా ఉందో ఆ పెంకుల నుంచి కూడా మనకి కంప్లీట్ గా రెయిన్ పడుతున్న మాదిరిగానైతే మనకు వాటర్ అనేది దాని పై నుంచి అయితే పడుతుంది. సో ఆ వాటర్ అంతా కూడా మనకి కింద ఉన్నటువంటి పైప్స్ ఏవైతే ఉన్నాయో ఆ పైపులోకి వాటర్ అంతా కూడా కలెక్ట్ అయ్యి వాటర్ ని అంతా కూడా అందులో స్టోర్ చేసుకొని అందులో నుంచి మనకి ఫ్లో అవుతూ వస్తూ కూడా మనకి అక్కడ ఉన్నటువంటి ట్యాంక్ ఏదైతే ఉందో ఆ ట్యాంక్ లోకి స్టోర్ అవుతుంది. సో మనం అక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు ఆ ట్యాంక్ కి మధ్యన పైప్ కూడా అంటే పైప్ లో నుంచి ఏదైతే వాటర్ వస్తుందో ఆ వాటర్ ట్యాంక్ లోకి కనెక్ట్ అయ్యేదానికి మనకి మధ్యలో ఒక జాలి విధంగా కూడా, అంటే ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కానీ పెద్ద పెద్దవి ఏమన్నా పార్టికల్స్ రావడాన్ని కూడా అది ఆపేసి మనకి వాటర్ అయితే మొత్తం కూడా ఆ ట్యాంక్ లో స్టోర్ అయ్యే విధంగానైతే మనకి అలా ఇవ్వడం జరుగుతుంది. సో అలా స్టోర్ చేసుకున్న వాటర్ ని మనం రకరకాలుగా వాడుకోవచ్చు. అంటే ఇంట్లో క్లీనింగ్ కి కానీ లేకపోతే మనం ఇంటి బయట ఊర్లలో మనకి బయట వాటర్ అనేది చిమ్ముతూ ఉంటారు. సో దానికి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో వాటర్ అనేది మనం ఏ విధంగానైనా స్టోర్ చేసుకోవాలి లేకపోతే అండర్ గ్రౌండ్ లో స్టోర్ చేయాలి అన్నప్పుడు ఇలాంటి పద్ధతులు వాడినప్పుడు మనకి ఎఫెక్టివ్ గా కూడా మనకి వాటర్ అనేది ఎక్కువ శాతంగా స్టోర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం మాట్లాడుకున్నాం కదా, ఏదైతే మనకి పైనుంచి వాటర్ కలెక్ట్ అయిందంతా కూడా ఈ పైప్ ద్వారానైతే ఈ ట్యాంక్ లోకి అయితే వస్తున్నాయి. సో ఇందులో వచ్చే వాటర్ ని మనం ఈ ట్యాప్ యూజ్ చేసుకొని మనం ఈ వాటర్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ వాటర్ ని మనం ఐదర్ మన ఇంట్లో పనులకైనా కానీ లేకపోతే ఇందాక మనం అనుకున్నట్టు హౌస్ క్లీనింగ్ కానీ కూరగాయలు కడుక్కోవడానికి కానీ వాటన్నిటికీ కూడా ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా మనం మొక్కలకి కూడా పోసుకోవచ్చు. ఎందుకు అంటే ఈ వర్షం వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వర్షం వాటర్ ని ప్యూర్ వాటర్ అని కూడా అంటూ ఉంటారు. సో అలాంటి ప్యూర్ వాటర్లలో మనకి మొక్కలకి కావాల్సినటువంటి న్యూట్రియన్స్, మినరల్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి కూడా ఈ వాటర్ అనేవి ఉపయోగపడతాయి. సో సార్ మనం ఇందాక స్టార్టింగ్ లో చూసాము, మన అక్కడ ఫస్ట్ మాట్లాడుకున్నది పాట్, అంబ్రెల్లా ఆ సెటప్ ఉంది, కానీ ఇక్కడ మాత్రం క్లాత్ సెటప్ ఉంది. సో దీని యొక్క విశిష్టత ఏంటి? జనరల్గా రెయిన్ వాటర్ ప్యూరెస్ట్ అని అనుకున్నాం కదా ఇంతకుముందు, అట్లనే సింపుల్ క్లాత్ పెట్టి కూడా మనం ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకొని దాన్ని వాడుకోవచ్చు. ఈవెన్ పోర్టబుల్ తాగొచ్చు కూడా. అవి కొన్ని రోజుల, సంవత్సరం వరకు కూడా స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఆ ఫిల్టర్ చేసేటప్పుడు ఏంటంటే మనకు ఈ రూఫ్ మీద ఉండే బర్డ్ డ్రాప్స్, చెత్త చెదారం రాకుండా ఈ క్లాత్ తోటి కూడా మనం ఫిల్టర్ చేసుకొని మనం తాగడానికి ఆస్కారం ఉంటుంది. అట్లనే స్టోరేజ్ యూనిట్స్ కూడా ఒకటి సింటెక్స్ చూశారు, పాట్ చూశారు, అక్కడ మెటల్ డ్రమ్ ఉంది, మెటల్ డ్రమ్ము, అక్కడ సిమెంట్ తో చేసింది ఉంది. అది ఇట్లా ఏ విధమైన మెటీరియల్లో మనము స్టోర్ చేసుకోవాలని చెప్పడానికి మీరు ఏ విధమైన కూడా స్టోర్ చేయటం ఇంపార్టెంట్. దాంట్లో ఏమి ఇది ఉండదు. కుండలోనైనా చేసుకోవచ్చు, సింటాక్స్లో చేసుకోవచ్చు, మనం మామూలు డ్రమ్లో చేసుకోవచ్చు, ప్లాస్టిక్ డ్రమ్లలో చేసుకోవచ్చు, సిమెంట్ తొట్లలో చేసుకోవచ్చు, మెటల్ డ్రమ్లలో చేసుకోవచ్చు. అట్లా చెప్పడానికి అవేర్నెస్ కొరకు ఇక్కడ ఇన్ని
అరేంజ్ చేయడం జరిగింది. సో సార్ ఇంకొకటి ఏంటి అని అంటే నేను అక్కడ చూసాను, అక్కడ అండర్ గ్రౌండ్ లో డ్రమ్ పెట్టేసి వాటర్ స్టోరేజ్ గా దానికి అది ఏదైతే వాటర్ అనేది ఇనకడానికి యూస్ చేసినట్టు చెప్పారు. సో అదేంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఒకటి పట్టుకొని వాడుకోవటము, ఎక్కువైన నీళ్ళను భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలను పెంచటం. ఇప్పుడు ఈ డ్రమ్ము నిండిన తర్వాత ఏం చేస్తాము, కింద ఒక రిచార్జ్ పిట్స్ కట్టుకొని అందులోకి ఇంకించినట్టయితే మన పక్కకున్న బోర్వెల్స్ రిచార్జ్ అయ్యి గ్రౌండ్ వాటర్ పెరిగి మనకు బోర్లు ఎండిపోకుండా పనిచేస్తాయి. ఓకే, అందుకు మనం ఇందాక స్టార్టింగ్ లో చూసాం కదా, అంబరిల్లా టైప్ ఉన్నటువంటి ఒక ప్లాస్టిక్ షీట్ తోటి అంబరిల్లా షేప్ వచ్చే విధంగా దాన్ని తయారు చేసి వాటర్ ఏ విధంగా స్టోర్ చేస్తారు అన్నది చూసాము. సో ప్రస్తుతం నా వెనకాల మనం చూసుకోవచ్చు, ఇది కంప్లీట్గా ఇప్పుడైతే ప్లెయిన్ గా ఉంది, కానీ వర్షం పడ్డ టైంలో మనకి ఏ విధంగా వాటర్ అనేది వస్తుంది, వాటర్ని ఏ విధంగా స్టోర్ చేస్తారు అన్నది కూడా మనం ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. ఎందుకు అని అన్నప్పుడు మనం వాటర్ ఏదైతే ఇలా వర్షం వస్తున్న టైంలో మనం ఇంట్లో మనకు ఉండేటువంటి క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ క్లాత్ని యూస్ చేసి కూడా మనం వాటర్ అనేది అయితే ఫిల్టర్ చేసుకోవచ్చు. సో ఇలా వర్షం పడ్డ టైంలో మనకు వాటర్ అనేది ఈ క్లాత్లో నుంచి కూడా మనం ఏదైతే ఇక్కడ స్టోరేజ్ కోసం మనం పెట్టుకున్నటువంటి పాట్ కానీ మనకి ఏది అవైలబిలిటీలో ఉంటే అది ట్యాంక్ అయినా డ్రమ్ అయినా ఈవెన్ దో మనం యూస్ చేసే బకెట్స్ అయినా కూడా, సో వాటిని ఇలాగ పెట్టేసుకొని మనం వాటిపైన క్లాత్ పెట్టేసి మనం ఆ వాటర్ అనేది అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఎంత మనం వర్షపు నీరు ప్యూర్ అయినప్పటికీ కూడా కొన్ని వ్యర్థాలు అనేవి ఉంటూనే ఉంటాయి. సో వాటన్నిటిని కూడా మనం బేసిక్ జనరల్ మెథడ్లో మనం ఏ విధంగా అయితే దాన్ని క్లీన్గా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అనేదానికి ఇది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగానైతే వర్షం టైంలో వాటర్ వచ్చినప్పుడు మనం వాటర్ అంతా కూడా ఇలా క్లాత్ పెట్టేసుకొని వాటర్ని కూడా మనం స్టోర్ చేసుకొని వాడుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. మనలో చాలా మందికి ఒక డౌట్ వచ్చే ఉంటుంది, ఏంటి అని అంటే ఇప్పుడు డ్రమ్స్ కానీ లేకపోతే పాట్స్ కానీ యూస్ చేస్తే కొంచెం సర్టన్ అమౌంట్ ఆఫ్ వాటర్ని మాత్రమే మనం స్టోర్ చేసుకోవచ్చు, మిగిలిన వాటర్ అనేది ఓవర్ఫ్లో అయిపోతుంది కదా, అప్పుడు మనకి వాటర్ అనేది కూడా మొత్తం బయటకు వెళ్ళిపోతుంది కదా, ఈ మన రెయిన్ వాటర్ హార్వెస్ట్ వల్ల ఉపయోగం ఏంటి అన్న ఒక డౌట్ అయితే అందరికీ వచ్చి ఉంటుంది. దానికోసమనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏంటి అని అంటే మన దగ్గర ఏవైతే ఎక్సెస్ వాటర్ అనేవి బయటకు వచ్చేస్తాయో వాటన్నిటిని కూడా గ్రౌండ్ లెవెల్లో మనం స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి రీఛార్జ్ పిట్స్ లేదా కొంతమంది ఇంకుడు గుంతలని కూడా అంటారు. సో వీటిని తీయడం వల్ల ఏంటి అని అంటే ఎక్సెస్గా ఉన్నటువంటి వాటర్ అనేది కూడా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. సో మనకు అండర్ గ్రౌండ్లో వాటర్ లెవెల్స్ అనేవి కూడా పెరిగిపోతుంది. సో మనం జనరల్గా మన ఇళ్లలో బోర్లు అనేవి యూస్ చేస్తూ ఉంటాం, వాటర్ సరిపోని సమయాలలో బోర్ని యూస్ చేసుకొని మనం వాటర్ అనేది తీసుకొని వాడుకుంటూ ఉంటాం. సో ఆ బోర్లకి వాటర్ అనేవి మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ అండర్ గ్రౌండ్ వాటర్ కాబట్టి మనం అండర్ గ్రౌండ్ని కూడా రీఛార్జ్ చేసినప్పుడు ఇలాంటి ఎక్సెస్ వాటర్ని కూడా అండర్ గ్రౌండ్లోకి పంపించినప్పుడు ఆ భూగర్భ జలాలు అనేవి కూడా రీస్టోర్ అవుతూ ఉంటాయి. సో మనం నెక్స్ట్ బోర్ యూస్ చేసుకున్నప్పుడు మనకి వాటర్ అనేది మనకి ఎఫిషియెంట్గా అవైలబిలిటీలో ఉంటుంది. సో సార్ ఇప్పటి వరకు మనం సింటాక్స్ ట్యాంక్స్లలో కానీ లేకపోతే మట్టితో చేసినటువంటి పాట్స్లలో వాటర్ని ఎలా స్టోరేజ్ చేసుకోవాలి, అదేవిధంగా ఇంకుడు గుంతలలో కూడా మనం వాటర్ ఏ విధంగా స్టోర్ చేసుకోవాలన్నది చూసాం. కానీ ఇది చూస్తే కొంచెం మనకి ఇంట్లో బావిలాగా ఆ విధంగా అయితే ఉంది కదా, సో దీని ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు మనకు స్వేల్ చూశారు, చిన్న చిన్న కాలువలు ఏర్పడతాయి అన్నాం కదా, అది స్లో డౌన్ అయ్యి ఎక్సెస్ వాటర్ను ఇక్కడ ఫిల్టర్ చేస్తుంది. సిల్ట్ ట్రాప్ ఉంది, సిల్ట్ ట్రాప్ ద్వారా ఫిల్టర్ అయ్యి ఆ నీళ్లు ఈ బావులలోకి వస్తాయి. వీటిని రీఛార్జ్ వెల్స్ అంటారు. ఈ బావులలో ఫిల్టర్ మీడియా వేసాం, అయితే నీళ్లు కూడా చెత్త చెదారం ఏమైనా ఉన్నా పైన పేర్కొని మిగతాదంతా ఫ్రెష్ వాటర్ అంతా కిందికి పోయి ఇంకిపోయి పక్కకున్న బోర్లకు నీళ్లు భూగర్భ జలాలు ఎక్కువ కావడానికి. ఇది కూడా కైండ్ ఆఫ్ మనకి ఇంకుడు గుంత అనుకోవచ్చు. ఇంకుడు గుంతనే, రీఛార్జ్ వెల్ అంటాం, ఇది పెద్దగా ఉంది కాబట్టి వెల్ అంటాము. అది చిన్న కొంచెం మన ఇంటి ఏరియాలో ఉన్నదాన్ని మనం రీఛార్జ్ వాటర్ అండర్ గ్రౌండ్ వాటర్ ని మనం రీఛార్జ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సో సార్ అంటే ఇప్పటిదాకా మనం అన్ని చూసుకున్నాం, అక్కడ క్రీపర్స్ తోటి ఏదైతే వాటర్ ఫ్లో ఉందో దాన్ని నెమ్మదిగా చేసి సాయిల్ అదే విధంగా ఉంచి వాటర్ అనేది ఫ్లో అవుతుంది. సో దీని ప్రత్యేకత ఏంటి? అలాగే మనం ఇక్కడ డిఫరెంట్ టైప్స్ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ ఒక టైప్ ఆఫ్ స్టోరేజ్ ఉంది, ఇదొకటి ఉంది. సో వీటన్నిటి గురించి కూడా ఏం చెప్తారు? జనరల్గా మనకి ఇప్పుడు అక్కడ స్వేల్ నుంచి వచ్చిన వాటర్ సిల్ట్ ట్రాప్ ద్వారా మనకు ఒక రీఛార్జ్ వెల్స్లోకి వెళ్ళిపోయినాయి, చూశారు మీరు. ఇక్కడ కూడా ఇటు సైడ్ వచ్చిన వాటర్ అంతా ఇది బాక్స్ డ్రైన్ అంటారు. ఇది బాక్స్ డ్రైన్ ఏంటంటే ఎరోడ్ కాకుండా అక్కడనేమో క్రీపర్స్ పాతాము, ఇక్కడనేమో ప్లేట్స్ పెట్టాం, సిమెంట్ ప్లేట్స్, అడుగున కూడా ప్లేట్స్ ఉన్నాయి. కాకపోతే అక్కడక్కడ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో రీఛార్జ్ పిట్స్ ఉన్నాయి. ఈ ఫ్లో అవుతున్న వాటర్ ఆ రీఛార్జ్ పిట్స్ లో ఇంకా మిగిలిన వాటర్ మాత్రమే కిందికి వెళ్ళిపోతాయి. ఆ కిందికి వెళ్ళిపోయి అక్కడ కూడా రీఛార్జ్ వెల్ ఉంది, ఆ రీఛార్జ్ వెల్ లోకి వెళ్ళిపోతాయి.
తర్వాత ఈ రూఫ్ మీద ఉన్నటువంటి వాటర్ను ఒక సైడ్ ఉన్న వాటర్ను పైప్ ద్వారా ఇక్కడ తీయటం జరిగింది. ఇక్కడ ఎలివేటెడ్ ప్లేస్ ఉంది కాబట్టి మనం ఇక్కడేంది ఒక 200 ఫీట్లు బోర్ వేసి ఇట్లా 200 ఫీట్లు బోర్ వేసి దాని చుట్టూ ఇంకుడు గుంత తీసి డెప్త్ 2 మీటర్స్ ఉన్నప్పుడు ఒక దాంట్లో 50% 40 mm కంకర వేస్తాము. అది వేసే కన్నా ముందు ఆ కేసింగ్ పైపుకు హోల్స్ మాదిరి వేసేసి జల్లెడ మాదిరి చేసి హోల్స్ చేసి దాని చుట్టూ ఒక మెష్ చుడతాము. చుట్టి ఈ కంకర వేస్తాం. దాని మీద 20 mm కంకర మన రూఫ్ వాడేది వేసిన తర్వాత చుట్టూ గోడ కడతాం. ఇట్లా కూలకుండా ఇట్లా గోడ కడతాం. ఈ గోడ లోపల ఈ దీని మీద ఒక జియో టెక్స్టైల్ మ్యాట్ వేసి తర్వాత ఒక 10 ఇంచెస్ ఇసుక వేయాలి. మళ్ళీ దాని మీద కూడా ఒక మ్యాట్ వేయాలి. వేసినట్టయితే ఈ ఇసుక కంకరలో ఉన్న వైడ్ స్పేసెస్లకు పోదు. తర్వాత ఇక్కడ పైన వర్షం పడ్డ నీళ్లు ఈ పైన మ్యాట్ మీద ఉండి చెత్త చెదారం అంతా దాని మీద పేరుకుంటుంది. ఫ్రెష్ వాటర్ మాత్రం లోపలికి వెళ్ళిపోయి ఈ కంకరలో ఉన్న హోల్స్ నుంచి ఇక్కడ లోపలికి బోర్లో ఎండిపోయిన పొరలకు డైరెక్ట్ వెళ్ళిపోతాయి. కాబట్టి ఫ్రెష్ వాటర్ మాత్రమే ఈ బోర్లకు వెళ్ళిపోయేటట్టు చూసుకోవాలి. ఫ్రెష్ వాటర్ అంటే మనం బజార్లలో ఫ్లో అయ్యే వాటిలో సీవరేజ్ ఉంటుంది. ఆ సీవరేజ్ కలవకుండా ఓన్లీ రూఫ్ వాటర్ని పెట్టినట్టయితే ఫ్రెష్ వాటర్ వచ్చేస్తుంది. దాన్ని మాత్రం లోపలికి పంపిస్తే డైరెక్ట్ మనకు భూగర్భ జలాలు ఇమ్మీడియట్గా పెరగటానికి ఆస్కారం ఉంటుంది. జనరల్గా ఇవి ఏంటంటే మనకు ఎండిపోయిన బోర్లు చాలా ఉంటాయి. ప్రతి అపార్ట్మెంట్లో 100 ఫీట్లు 200 ఫీట్లు వెనకట వేసిన బోర్వెల్స్ లేదా 400 ఫీట్లు వేసినాయని ఇప్పుడు ఎండిపోతాయి కదా. తర్వాత ఇంకో బోర్ వేసుకొని వాడుకుంటుంటారు. ఈ ఎండిపోయిన బోర్లను ఈ విధంగా యూజ్ చేసుకున్నట్టయితే మనకు ఆ వాడుతున్న బోర్వెల్ ఎండిపోకుండా ప్రతి సంవత్సరం నడవడానికి ఆస్కారం. అంటే వర్షం పడ్డ ప్రతిసారి కూడా లోపలికి వాటర్ డైరెక్ట్ గా భూగర్భ జలాల్లో అంటే అండర్ గ్రౌండ్ లో మనకి అయిపోయినప్పుడు మనం ఏదైతే బోర్ వాడుతున్నామో అదన్నది ఎవర్ గ్రీన్ గా మనకి వాటర్ అనేది ఇస్తూనే ఉంటుంది. ఎండిపోయిన పొరలు ఎంత దూరం ఉంటే అంత దూరం వెళ్ళిపోతాయి. చుట్టుపక్కల ఉన్న బోర్లన్నీ మనకు ఎండిపోకుండా నడుస్తాయి. అట్లా ఇప్పుడు మన దగ్గర ఈ థీమ్ పార్క్ లో కూడా మనం డెవలప్ చేసినప్పుడు ఎండిపోయిన బోరే ఉండే, దాని చుట్టూ ఇవి ఉన్నాయి కాబట్టి మనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేస్తున్నాం కాబట్టి ఆ బోర్ ఇప్పుడు మనకు పనిచేస్తుంది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/Sakshi TV. Subscribe Sakshi TV YouTube channel.